కేటీఆర్ పై ప్రభుత్వ విపాదు శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. యూరియా కొరతపై కేటీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. యూరియా ఎవరి పరిధిలో ఉంటుందో కేటీఆర్ కు తెలీదా అని ప్రశ్నించారు. కేంద్రాన్ని నిలదీసే దమ్ము కేటీఆర్ కు లేదన్నారు. తెలంగాణకు తగినంత యూరియాను కేటాయించాలని కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆది శ్రీనివాస్ క్వశ్చన్ చేశారు. మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఇక నేను అంకెలతో వాటి మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నా. యూరియా అనేది రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తయారైనటువంటి అంశం కాదైనటువంటి అంశం 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదాన్ని అడుగుతా ఉంటారు. 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు యూరియా వచ్చింది కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి ఇచ్చిన అలిగేషన్ ప్రకారం ఇవ్వాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రానికి సంబంధించిన నరేంద్ర మోడీ గారి సర్కారు. అలాంటిది మీరు నిన్న మాట్లాడినప్పుడు బీజేపీ పైన నోరు మెదపకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి యూరియా ఇవ్వడంలో వైఫల్యం చెందిందని చెప్పి మాట్లాడడం, ఇది కూడా యూరియా అంశాన్ని కూడా రాజకీయం చేయడం సబబు కాదనే మాట కేటీఆర్ చెప్తుంది. ఇక్కడ సరఫరా చేయింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేది కేటీఆర్ గారు ఎందుకు నిన్న మాట్లాడలేకపోయింది అనేది ఇప్పుడు నీ అంకెలతో చెప్పే ప్రయత్నం చేస్తుంది. మేము వచ్చినట్టు రైతులకు ఈ యూరియాని ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. నిన్నటి రోజు కూడా మా వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారితో కేకే మహేంద్ర గారికి పెద్ద రావడం జరిగింది. మీటింగ్ యూరియా పైన చర్చ జరిపినాం. రైతులకు సకాలంలో యూరియాను అందించే బాధ్యతని ప్రభుత్వం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతుంది. కేటీఆర్ గారు బీఆర్ఎస్ గాని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచమంటుంది. యూరియాను కూడా రాజకీయాన్ని ముడిపడుతుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియాకు సంబంధించి మాకు ఎవరిస్తే వాళ్ళకి ఓటేస్తామంటున్నారు. అనేది మన యూరియా ఇవ్వడం అనేది అదనపు, కేంద్ర ప్రభుత్వం మనకు అదనపు ప్రయోజనం ఏం చేయడం లేదు. మన డిమాండ్ ప్రకారం ఇవ్వాలి. ఈ రోజు నిన్నటి రోజు వరకు ఇంకా 2 లక్షల పైచికి మెట్రిక్ టన్నులు ఇవ్వాల్సింది పోయిందని సపోర్ట్ విధంగా మాట్లాడాల్సింది పోయి ఈ విధంగా కేటీఆర్ గారు మాట్లాడడం సరికాదని వాటి సందర్భంగా మీకు చెప్తూ రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ